మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? దేవుని కృపలో క్షేమమే కదా. రండి, మనం దేవుని వాక్యాన్ని చదివి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇర్మియాతో దేవుడు అంటున్న మాట, ఇర్మియాకి దేవుడిస్తున్న ఒక అభయం. వాస్తవంగా ఇర్మియా బాలుడుగా ఉన్నాడు ఈ సమయంలో, ఒక యవనస్తుడు, చిన్నపిల్లవాడు. దేవుడు ఇర్మియాని పిలిచాడు. తల్లి గర్భంలో నిన్ను రూపించక మునిపే నేను నిన్ను గుర్తెరిగాను, జనములకు ప్రవక్తగా చేశాను, నువ్వు రావాలి, నేను ఎవరి దగ్గరికైతే వెళ్ళమంటానో వారి దగ్గరకు నువ్వు వెళ్ళాలి, నేను ఏదైతే చెప్పమంటానో వారితో అది నువ్వు చెప్పాలి, నువ్వు రావాలి అని ప్రభు పిలిచాడు. ఇర్మియా అన్నాడు, అయ్యా నేను బాలుడను, చిన్నపిల్లవాడిని, నేను అంత మాట్లాడటానికి నాకు శక్తి సరిపోదు, నేను అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు చెప్పమన్న వర్తమానాన్ని నేను ఎలా చెప్పగలనని ఇర్మియా దేవునితో అంటాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను బాలుడనని నువ్వు అనొద్దు, నీ నోటిని నేను ముడతాను, నీ నోట నా మాటలు ఉంచుతాను, అవి ఎలాంటి కార్యం ప్రజల మధ్య చేయాలో అలాంటి కార్యం ఆ మాటలు జరిగిస్తాయి. నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి, చిన్నపిల్లోడిని అనొద్దు, బాలుడిని అనొద్దు, నేను పంపినటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నేను ప్రకటించమన్నది ప్రకటించాలి అని ప్రభువు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఒక చక్కని మాట నేను గుర్తు చేయనా? ఏ వ్యక్తి అయితే నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏమీ కాదు, నేను చిన్నవాడిని, లేకపోతే పెద్దగా మాట్లాడలేను, నాకు పెద్దగా చదువు లేదు, నాకేమంత సామర్థ్యం ఉంది, నా వల్ల కాదు అని ఏ వ్యక్తి అయితే నిరుత్సాహపడతా ఉంటాడో ఆ వ్యక్తిని బలపరిచేవాడు మనం ఆరాధించే దేవుడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నేను చాలా బలవంతుని, నేను ఏదైనా చేయగలను, నా వల్ల అంతా అవుతుంది, నేను చేయలేదంటూ ఏముంది అని గర్వించి విర్రవీగే వారిని దేవుడు పక్కన పెట్టేస్తాడేమో గనండి. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే నా వల్ల కాదు ప్రభు అంటారో, తప్పకుండా అలాంటి విరిగి నలిగిన హృదయం కలిగి ఒక బలహీనుడిగా నాకు చేత కాదు అన్న వ్యక్తిని దేవుడు ఎంత వాడుకుంటాడో కదా. ఈ మాటలు చెబుతుండగా నాకు దైవజనుడైన మోషే గుర్తొస్తున్నాడు. మీరు నిర్గమాకాండానికి వెళ్ళి చదవండి, ఆ 3వ అధ్యాయం నుండి. ఆ మండుతున్న పొదలో కూడా దేవుడు కనిపించినప్పుడు, మోషే నువ్వు రా, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, ఇశ్రాయేలీలు అనబడిన నా ప్రజలను నువ్వు ఐగుప్తు నుండి బయటికి తేవాలన్నప్పుడు, అయ్యో నా వలన కాదు, నాకు శక్తి లేదు, నేను మాట్లాడలేను, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నత్తివాడిని, సరిగా మాట్లాడలేను అని మోషే దేవునితో అన్నప్పుడు, దేవుడు తప్పకుండా ఇలాంటి దీనుడిగా తగ్గించుకొని నువ్వు ఉన్నావు గనక నేను నీకు సహాయం చేస్తాను అంటూ మోషేనే దేవుడు ఎన్నుకొని, మోషే అక్కడికి అంటాడు, మా అన్న అయినటువంటి అహరోను ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, వారిని వాడుకో, నా వల్ల కాదు అంటే, కాదు, ఇలాంటి మనసు నీకుంది కాబట్టి నువ్వే కావాలి నాకు అంటూ మోషేని తీసుకెళ్ళి ఐగుప్తులో మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగేటట్లుగా ప్రభువు వాడుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను దేశానికి నడిపించే నాయకుడిగా మోషేని దీవించాడు. ప్రియబిడ్డ, ఎక్కడైనా మీరు చూడండి, నేను బలహీనుడిని, నా వల్ల కాదు అన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడు. నేనంటే ఏమనుకున్నావనే గర్వించిన వారినైనా దేవుడు వాడుకోలేడు కనండి, దీనుల్ని వాడుకుంటాడు, దీనులకి కృప చూపిస్తాడు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఇర్మియా దగ్గర కూడా అదే చూస్తున్నాం. అయ్యో నేను చిన్నపిల్లవాడిని, నా వల్ల కాదు అన్నప్పుడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను పంపిస్తాను, నువ్వు రా అని పిలిచాడు. ప్రియులారా, ఇలా పిలుస్తూ, ఇలా ఇర్మియాని బలపరుస్తూ 19వ వచనానికి వచ్చేసరికి ఒక అమూల్యమైన మాట చెప్పాడు. వారు నీతో యుద్ధము చేతురు అంటే నీ మాటలు వారు వినరు, నువ్వు చెప్పేది వారు ఆలకించరు,
వాళ్ళు అసలు అంగీకరించరు నువ్వు చెప్పేది. యుద్ధం చేస్తారు, ఖచ్చితంగా యుద్ధం చేస్తారు నీతో. కానీ నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. వారికి నీ పైన విజయము పొందరు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు చెప్పే దేవుని మాటలు ఎవరితోనైతే దేవుడు చెప్పమన్నాడో ఆ ప్రజలు ఆ మాటలు అంగీకరించకుండా, వినకుండా నీతో యుద్ధం చేస్తున్నారేమో, తిరగబడుతున్నారేమో, హాని చేయటానికి చూస్తున్నారేమో, ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను పిలిచాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటే ఏం జరిగిద్దంటారు? ఈ వచనంలో ప్రభు అన్నాడు, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. వారు నీ పైన విజయం పొందలేరు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ప్రకటించు. ఆ మాట చెప్పాడు. ఇర్మియాతో అన్న ఈ మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో కదా. నేనైనా నీవైనా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా మనం వాడబడాలి. చెప్పమన్న వారికి చెప్పమన్నట్టు చెప్పమన్న వాక్యం చెప్పి తీరాలి. ఆయన మనకు తోడుగున్నాడు. యుద్ధం ఉండదని చెప్పలేదు, యుద్ధం చేస్తారు, హాని చేయటానికి వస్తారు. కానీ ప్రభు మనతో ఉన్నారు గనక వారు మన మీద విజయం మాత్రం పొందలేరు. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు వాడుకుంటాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ దైవజనుడు అయితే ధైర్యంగా బోధించు. ప్రభు తోడుగా ఉన్నాడు. శ్రమ కలగొచ్చు, కానీ ప్రభు మనతో ఉన్నాడు. ఎప్పటికప్పుడు విడిపించి మనల్ని ధైర్యపరిచే దేవుడు ఉన్నాడుగా. ధైర్యంగా ఉండి బిడ్డ, దేవుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు విశ్వాసివి గనకైతే నీతో ఎవరైనా యుద్ధం చేస్తూ ఉంటే మౌనంగా ఉండు, ప్రభువు చేతులకు అప్పగించుకో, ప్రార్థన చేసుకో. దేవుడు నీకు తోడుగున్నాడు. నిన్ను ఎలా విడిపించాలో, ఎలా నడిపించాలో ప్రభువుకు బాగా తెలుసు. తిరిగి నువ్వు ప్రతీకారపు వైఖరిని మాత్రం కలిగి ఉండొద్దు, ప్రతీకారపు ఆలోచన మాత్రం నువ్వు చేయొద్దు. దేవునికి అప్పగించుకో, దేవుడే నీ పక్షంగా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ఇర్మియాతో మీరు ఇచ్చిన ఈ గొప్ప చక్కని వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇర్మియా జీవితంలో నాయన మరి ఎంతోమంది వ్యతిరేకించారు, అడ్డుగా ఆటంకంగా మారారు. మేము ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొట్టారు, తిట్టారు, ఎంతో శ్రమ పెట్టారు, చంపటానికి కూడా చూశారు. కానీ మీరు తోడుగా ఉండి విజయం ఇచ్చారు. ఇర్మియా తగ్గించుకున్నందువల్ల వాడబడ్డాడు. ప్రభువా, ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేశారు. అయ్యో నా వలన కాదు అనేటటువంటి ఆలోచన ఉన్న వారిని మీరు ఎంత బలంగా వాడుకుంటారు. ప్రభువా, మేము బోధిస్తూ ఉన్నప్పుడు మా మీద తిరగబడే వారికి మీరు ఎలా బుద్ధి చెబుతారు, మమ్మల్ని ఎలా తోడుగా ఉండి విడిపిస్తారు. ఒక విశ్వాసినైనా మీ సన్నిధిలో ఏడుస్తూ, అయ్యో నాకు ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు, నాకు హాని చేస్తున్నారు అన్నప్పుడు వారి బారి నుండి మీరు ఎలా విడిపిస్తారు? ప్రతీకార వైఖరి లేకుండా మేము ఎలా జీవించాలో ఈ వర్తమానం ద్వారా మీరు బోధించిన ప్రతి మాట కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ, నాయన ఈ వర్తమానపు ఆశీర్వాదాలు, ఆదరణ మీ బిడ్డలకు దయచేయమని, తోడుగా ఉండమని, వారి కన్నీరు తొడవమని, ఈరోజంతా మీ కాపుదల దయచేసి అందరితో మీరుండి వారి యుద్ధాల్లో మీ సహాయాన్ని అందించి విజయం దయచేయమని, ప్రతి సాతాను దాడుల నుండి విడిపించమని మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి. కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.